అందట మిగతా కప్పలని నవ్వుతున్నాయట. మీకు అర్థమైందా? అర్థం కాలేదు కాబట్టి స్పందించలేదు. పాత వాటికి ఈ శబ్దం అలవాటు అయిపోయింది, కొత్త వాటికి ఎలా ఉంది, భయం వేస్తుంది. మీకు అర్థమైందండి? చాలామంది ప్రసంగాలు ఇలాంటి సభలు ఏమైపోయినాయంటే అలవాటు అయిపోయింది. మార్పు చెందుదామని కానీ, అయ్యో నా జీవితాన్ని సరి చేసుకుందాం, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక తరుణాన్ని ఇచ్చాడు, నేను దిద్దుకోవాలని మనసు కనపట్లేదు. కానీ ఎలా అయిపోయిందంటే అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం ఎవరొకళ్ళు చేపల వాళ్ళు వస్తారు, ఉతికేసుకుని వెళ్ళిపోతున్నారు. మీకు ఏం అలవాటు అయింది? అలవాటు అయిపోయింది. రాజమండ్రిలో నేను ఉపమానాలు, మత్తయి సువార్తలో ఉన్న ఉపమానాలు చెప్తుంటే ఒక ఆంటీ వచ్చి, బాబు ఇవి చిన్నప్పటి నుంచి మేము వినేసామంది. ఆంటీ అవి లోపలికి వచ్చాయా అంటే, రాలేదనుకో, రానప్పుడు కొత్త ఎందుకు? అలవాటు అయిపోయింది. అలవాటుగా దేవుని వాక్యం వెనకండి, చాలా ప్రమాదం. సరే, నాకు ఇచ్చిన సమయంలోకి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనే పట్టణంలో ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినవాడిని. యేసు ప్రభుని ఎరగక మునుపు నేను ఒక శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నా. ఆ సమయంలో దేవుడు నన్ను ఎలా దర్శించాడో మీకు వివరంగా నేను కొద్ది నిమిషాలు నేను చెప్తాను. చిన్న వాక్యాన్ని చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. చాలా ఇది నేను మొట్టమొదటిగా బైబిల్ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అయితే నేను అర్చకుడిగా ఆ స్థలంలో వచ్చిన వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తూ వారిని దీవిస్తున్నాను. కానీ నా హృదయంలో నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు. ఊరిలో మాత్రం పంతులు గారని నాకు మంచి పేరు ఉంది, కానీ హృదయంలో ఏం లేదు, నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు. ఏ దేవుడిస్తాడు, ఎవరిస్తాడని ఈ అన్వేషణలో నేనున్నాను. అయితే భీమవరం దగ్గర కుమ్మదివల్ అనే ప్రాంతంలో మా మేనమామ గారు ఉన్నారు. మావయ్య, నాకు మనశ్శాంతి లేదు, నువ్వు ఏదైనా ఉపాయం చెబుతావా అంటే ఆయన ఏమన్నాడంటే, నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను, నీవు కూడా దీక్ష తీసుకుంటే నువ్వు అనుకునే పని జరుగుతుందన్నాడు. అయితే ఆయన మాట విని 7 సంవత్సరాలు నేను వెళ్ళడం జరిగింది. చాలా మందికి ఆ క్షేత్రాన్ని తీసుకువెళ్తూ వస్తుండేవాడిని, ఇరుముళ్ళు కడుతుండేవాడిని. ఎన్ని చేసినా నా హృదయంలో మాత్రం నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు. అయితే మా పూర్వీకులు కొంతమందిని అడిగితే, నీకు శని పట్టుకుంది, శుక్ర మహాదశ కలిగి ఉంటే నీకు మనశ్శాంతి కలుగుతుందిరా అన్నారు. ఏం చేయాలండి అని అడిగితే, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నూనెతో అభిషేకం చేస్తూ నువ్వులు వదులు, మీ శనిపోయి నీకు శుక్ర మహాదశ పడుతున్నారు. అది కూడా చేశాను. ఎన్ని చేసినా నా హృదయంలో మాత్రం నెమ్మది లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు. ఒక రోజున ఈనాడు పేపర్ మా ఇంటికి వచ్చింది. నేను అర్చకత్వాన్ని ముగించుకొని ఇంటికి వస్తుంటే ఆ పేపర్ తీసి చదువుతున్నాను. దాంట్లో ఏమన్నది, ఈ ఉంగరాన్ని ధరించిన వారికి కోర్టు సమస్యలు తీరుతాయి అని, కుటుంబ సమస్యలు తీరుతాయని ఆ ప్రకటన కనపడింది. ఆ ఉంగరాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలనుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఎలాగనుకుంటే, మా అమ్మగారు శనివారం నాడు ఉపవాసం ఉంటే ఈ చెవు దగ్గర తీసి చింతపండు పులుసులో మెరుగు పెట్టుకోవడానికి పెట్టుకుంది. ఆవిడ అలా వెళ్ళగానే నేను ఏం చేస్తున్నాను, అవి తీసుకుని పండుగ నరేంద్ర టాకీస్ దగ్గర ఈ బంగారు షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అమ్మేసి ఇది ఎమ్మో చేశాను. ఇంటికి వచ్చాను. మా అమ్మగారు వెతికి ఆవిడకి ఆయుష్యం వచ్చి కూర్చుంది.
నేను వెళ్ళేసరికి తిట్టుకుంటుంది, ఏ దొంగడు తీసాడు, ఆడు చేతులు ఇరిగిపోను, ఆడు కాళ్ళు ఇరిగిపోను అంటుంది. ఎత్తకే బాబు అనుకుంటున్నాను మనసులో. అయితే మారు మనసు పొందినప్పుడు దాన్ని ఒప్పుకున్నాను, అది వేరే విషయం. ఇట్లాగా ఆ ఉంగరం వచ్చింది, ఏమాత్రం కూడా జరగలేదు. నాలో నిరుత్సాహం పెరిగిపోయింది. ఇంకెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి కూర్చుని ఆలోచిస్తున్నాను. ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి. లేకపోతే ఏదైనా తాగైనా చనిపోతాను, లేకపోతే రైలు కింద తలకాయ పెట్టేస్తాను. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నేను ఎప్పుడు ద్వేషించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దినాన్ని నాకు కనిపించి, నేను నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడనని నాతో మాట్లాడుతున్నారు. ఆకారం ఒక ప్రక్కన నా మనసు ఏమనపడు, వాళ్ళ దేవుడు నాకు కనపడుతున్నాడు ఏంటి, మరొక ప్రక్కన ఈయన నమ్మితే తప్పేముంది అని మరొక ప్రక్కన నేను ఒకటేనాను, ఓ యేసు నేను ఏ పూలతో పూజ చేయాలో నాకు తెలియదు. ఆ సమయంలో నేను నమ్ముతున్నానని ఒక్క మాట అన్నప్పుడు నా హృదయంలోకి తెలియని నెమ్మది కలిగింది. ఎంత సంతోషం వచ్చిందంటే చాలా సంతోషపడుతున్నాను. ఆ గదిలో నుంచి బయటకు వచ్చాను. ఇంక గాల్లో తేలిపోతున్నంత ఆనందం, సంతోషం నాలోకి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి, మేము ఉన్నదంతా కూడా అగ్రహారం అంటారు, అంటే మాకు సంబంధించిన వారే ఆ ఇల్లు ఉంటాయి తప్ప ఒక క్రైస్తవులు కూడా ఇల్లు లేదు. మందిరానికి వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు ఎవరు మాకు లేదు. కనీసం ఒక కర్రపత్రం కూడా మా ఇంటికి తీసుకొచ్చిన దాఖలాలు ఎవరు లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆలోచిస్తున్నాను. నేను 10th చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఆయన శ్రీను, ఆయన కూడా ఒక కాపు కుల నుంచి యేసు ప్రభువుని అంగీకరించాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే శ్రీను ఇలాగా జరిగిందంటే, నన్ను తణుకులో బెరాకా ప్రార్థన మందిరం ఉంది, సుందర్ సింగ్ గారు అని దైవ సేవకులు అక్కడికి తీసుకువెళ్ళారు. దైవ సేవకుడు మాకు చెప్పిన తర్వాత మేము నడిచి వస్తున్నాం. నన్ను ఏం చేశాడంటే, ఒరే రామకృష్ణ ఈ బైబిల్ తీసుకోరాని ఒక క్రొత్త నిబంధన బైబిల్ ఇస్తున్నాడు. నాకెందుకురా వాళ్ళ పుస్తకం నాకెందుకు అంటే, అప్పుడు నాకేం జరిగిందని ఈ బైబిల్ని ఎలా తీసుకువెళ్ళాలో కొంచెం ఆలోచించి షర్ట్ లోపల బైబిల్ పెట్టుకుని ఇంట్లోకి వచ్చాను. ఒక బ్రీఫ్ కేసులో పెట్టాను. కొన్ని వారాల తర్వాత నాకు అనిపించింది, నేను చదివిన వేదాల్లోనూ మంత్రాల్లో లేని యేసు ప్రభులో ఏముంది అని ఆలోచన కలిగి అందరూ పడుకున్న తర్వాత ఒక బెడ్ లైట్ కాంతులు కూర్చుని బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నా. ఇప్పుడు చదివించాను ఇందాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కాబట్టి నీవు చెడుతనము మానుకోను, నీవు ఘోర దుష్టత్వంలోను దురంత బంధకంలో ఉన్నట్లు నాకు కనబడుచుంది. నేనేం పాపం చేస్తానని ఆలోచిస్తే ఆ గోడకి ఆనుకొని బాగా కాసేపు కళ్ళు మూస్తే నేను బాల్యంలో నుంచి అప్పటి వరకు చేసిన ప్రతి పాపము దేవుడు నాకు చూపించాడు. అప్పటి వరకు నేనేమనుకున్నాను అంటే, ఉత్తమ కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. నేను ఎంత పాపినో అన్న విషయం అది నన్ను దేవుడు నాకు చూపించాడు. నేను దొంగ కరెంటు వాడాను, దేవుడు అన్నాడు వెళ్ళి దానికి రుసుము కట్టమన్నాడు. దొంగ ప్రయాణం చేశాను, ఒకసారి తాగి నా తల్లిని కొట్టాను, అర్చకుడిగా పనిచేస్తున్నాక దురాలవాట్లతో ఉన్నాను, వెళ్ళి నా తల్లి కొట్టాను, వెళ్ళి ఆమె దగ్గర క్షమాపణ అడగమన్నాడు. దేవుడు నా ప్రతి పాపమును చూపిస్తుంటే నేను ఎంత పాపినో అన్న గ్రహింపు నాకు అయింది. అయితే నేను 10th క్లాస్లో, హై స్కూల్స్లో, కాలేజీ స్టడీస్లో చాలా మంది క్రైస్తవుల్ని ఏడిపించాను. ఎలా ఏడిపించాను, ఆడపిల్లలు అంటే జల్లో ఈ పూలు పీకి నడిపించున్నామంటూ వాళ్ళని హేళన చేస్తున్నాను. తర్వాత ఒక రోజు నేను అయ్యప్పమాలు వేసుకుని వీధిలో కూర్చుని ఈ నలుపు టవల్ ఇలా కప్పుకున్నాను. ఒక సేవకుడు బైబిల్ బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే, రే అడుక్కునేవాడు వెళ్తున్నాడు చూడండి రో అని చాలా హేళన చేశాను. అవన్నీ కూడా ప్రభు నాకు చూపించాడు. వెళ్ళి ఒప్పుకో, క్షమాపణ అడుగు అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమన్నాడు. కొంచెం కష్టమైంది. నాతో చదువుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బైబిల్ తీసుకెళ్ళాను. ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుతుంటే వాళ్ళు నమ్మట్లేదు. ఏంటంటే నువ్వు ఏదో కొత్త వేషం వేసుకొచ్చావు మమ్మల్ని ఏడిపించడానికి అంటే. నేను అప్పుడు దేవుడు నన్ను ఎలా రక్షించాడో ఒక్క 2 నిమిషాలు వారితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా తెలుసా, మేము పుట్టుక నుంచి క్రైస్తవులం, ఇలాంటి మార్పు మేము ఎప్పుడూ చూడలేదు, దేవుడు నిన్ను మార్చాడంటే మేము కూడా మార్పు చెందాలని వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారు.
ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతుంటే నా హృదయం నుంచి పాపం వెళ్ళిపోతూ తేలికైపోతున్నాను. ఎంత సంతోషం కలిగింది ఆ దినాన్న. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి నేను పుట్టిన వాటిలో ఆ భక్తిలో పెరిగిన ఆ వాతావరణం ఎప్పుడూ కూడా అలాంటి సంతోషం నా జీవితంలోకి రాలేదు. అప్పుడు తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు నేను బైబిల్ చదువుతున్నాను రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఒక బుక్లో పెట్టుకుని బైబిల్ చదివితే విగ్రహముకు అర్పితమైనది తినకూడదు. ప్రభువా, మా ఇంట్లో ఉన్నవన్నీ అవే కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అమ్మా, నాకు నైవేద్యం పెట్టింది పెట్టద్దు అంటే, ఏమైందిరా అంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అంటే, జాగ్రత్త సుమి, మన ఇంట్లో వంట లేదా భ్రష్టుడు అయిపోతా జాగ్రత్త అంది. అప్పుడు ఏం చేయాలి అంటే నేను అన్నాను, నువ్వు ఎన్నేనే చెప్పు, నేను యేసు ప్రభుని తప్ప ఇంకెవరిని నేను నమ్మలేనంటే, నా గ్లాసు, నా ప్లేటు, నాకు సంబంధించిన బట్టలు అన్నీ కూడా ఒక వేరే గదిలో పెట్టింది. నేను ఆలోచిస్తున్నాను, ఏం తప్పు చేస్తాను, నా తల్లిలా ప్రవర్తిస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాను, భయపడద్దన్నాడు. సంతోషంగా ఉంది. అయితే కొత్త అనుభూతి, ఎవ్వరూ లేరు. ఒక రోజున బైబిల్ చదవాలని చాలా ఆశ. ప్రార్థన ఎలా చేసుకోవాలంటే బాత్రూంలో చేసుకునేవాడిని. ఒకే బాత్రూమ్ మా ఇంట్లో. ఆ బయట బహిరంగంగా ప్రార్థన చేస్తే ఊరుకోరని ఆ బాత్రూంలో ప్రార్థన చేస్తుంటే మా ఇంట్లో రే బయటకు రారా, ఏం చేస్తున్నావు లోపలండి. ప్రార్థన అంటే ఊరుకోరు. ఎట్లా? అలాగే నేను ప్రార్థన చేసుకునేవాను. ఒక రోజు బైబిల్ చదువుతుంటే, ఒక నా కాలేజీ చదువుకునే బుక్లో ఈ బైబిల్ పెట్టుకుని చదువుతుంటే మా నాన్నగారు నా దగ్గరికి వస్తున్నాడు, అంత దూరంలో ఉన్నాడు. రే రామకృష్ణ, ఏం చదువుతున్నావా? ఏం లేదు నాన్నగారు, నేను మూసేసాను. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను చదివిన భాగం చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మత్తయి సువార్త 10:33 ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోరో పరలోకమున దేవుని దూతల ఎదుట మిమ్మల్ని గురించి నేను ఎరుగను. నేనేం తప్పు చేశాను? నన్ను మరణం నుండి రక్షించిన దేవుని గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి అని రేపటి నుంచి ఓపెన్గా బైబిల్ చదవాలనుకుని వీధిలో కుర్చీలో కూర్చొని చదువుతున్నా. అప్పుడు నా వెనకాల ఇంత పేరుకుండేది. కూర్చొని చదువుతుంటే మా చిన్నబామ్మ గారు నా దగ్గరకు వచ్చింది. అంటే మా నాన్నగారు పెంతల్లి, మాకు చిన్నబామ్మ గారు అవుతారు. ఆవిడ వచ్చి, రే రామకృష్ణ, ఏం చదువుతున్నావురా అని వచ్చింది. బైబిల్ చదువుతున్నాను బామ్మ అంటే, ముందు ఆ పుస్తకాన్ని తీసిపారాయి, మన ఇంత వంట లేదు, భ్రష్టుడు అయిపోతావు జాగ్రత్త అంది. నేను అన్నాను, ఈ పుస్తకమే, ఈ బైబిలే నా జీవితాన్ని మార్చింది బామ్మ అంటే, ఆమె ఏమంటుంది తెలుసా? తాతగారు నీ జాతక చక్రం రాశారు చిన్నప్పుడు, నువ్వు పుట్టినప్పుడు. ఏం రాశారు బామ్మ అంటే, వీడు యుక్త వయసుకు వచ్చేసరికి ఎంత చేష్టలు చేస్తాడు, ఆ వింత ఇదేనేమో ఉంటుంది. అంటే యేసు ప్రభు నమ్ముకోవడం మా పూర్వీకులు ముందుగానే నా గురించి రాశారని ఉంది. అయితే తర్వాత మా బామ్మగారు యనమండూరు తోటగోళ్ళు, వాళ్ళు మధ్యాహ్న కాల సమయంలో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఋగ్వేదం, చతుర్వేదం, సామవేదం ఇలాంటి వేదాలు చదువుతుండేవారు. ఒక శ్లోకాన్ని వాళ్ళు పఠిస్తుండేవారు యనమండూరు తోటగోళ్ళు వాళ్ళు. అయితే ఆ శ్లోకం ఇలాగ చెప్పబడుతుంది ఏంటంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షక వశ్యకం తద్రక్కం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. అమ్మ, దీనికి అర్థం ఏంటంటే, అర్థం తెలుసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అబ్బాయి. దానికి అర్థం ఇలా చెప్పబడుతుంది, సర్వ పాప పరిహారం అంటే సర్వజనుల యొక్క, మానవాళి యొక్క పాపముల వరకు రక్తం చిందించడం ఆవశ్యకం. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదయ్యా. అలా అక్కడ ఇంకొక మాట ఏం చెప్పబడుతుందంటే, అహం యజ్ఞోస్మి అంటే ఒక దైవము తనకు తానుగా ఈ లోకానికి వచ్చి ఆత్మానం యజ్ఞం కృష్ణం ప్రావస్యతే, తన ఆత్మను యజ్ఞంలో అర్పిస్తేనే తప్ప నరుడు పాపం పోదయ్యా అని చెప్పబడుతుంది. బామ్మ, దాని అర్థం నేను చెప్తున్నప్పుడు ఉంది, నేను ఏది తెలుసుకోకూడదు అదే తెలుసుకున్నావు కనుక త్వరలోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే అలాంటి విషయాలు ఎప్పుడు కూడా మాకు బయటకు తీసుకొచ్చేవారు కాదు. అయితే మా బామ్మగారు అంటుంది, నువ్వు ఏది తెలుసుకోకూడదో అదే తెలుసుకున్నావు, అయితే నువ్వు జాగ్రత్త పడితే మంచిది అంటారు. సరే, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో ఏవైనా యేసు ప్రభు గురించి ఆధారాలు దొరుకుతాయా అని చూస్తే కొన్ని పుస్తకాల్లో కొన్ని అర్థాలు చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే, ఓం
ఓం అనే మాటకి అక్కడ అర్థం ఏమంటే వాక్కు రూపంలో ఉన్నవాడా నీకు స్తోత్రం అని. ఎప్పుడుంది మరలా బైబిల్ దగ్గరికి వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దనుండు, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో. వాక్కు రూపంలో ఉన్నవాడు ఎలా వచ్చాడట? శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కదా ఈ ఓంకార శబ్దం అక్కడ ఏమున్నది? ఈ సృష్టి కలిగింది అన్నది. ఏముందంటే ఓంకార స్వరూపుడైన దేవుడు ఆయన భూమి ఈ సమస్త సృష్టిని ఆయన మాట చేత కలుగు చేశాడనుంది. హెబ్రీ 11:3 ఉంది కదా, ప్రపంచంలో దేవుని వాక్యము చేత నిర్మాణమైనదని. ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. నారాయణ నారాయణ అనే మాటకి అర్థం అంటే నారాయణుడు అంటే సర్వము వ్యాపించిన వాడా అని చెబుతూ, నారా అంటే జలములు, ఆయుడు అంటే అల్లాడు వాడని అర్థం. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది కదా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇలా ఒక్కొక్క విషయం. తర్వాత ఓం దరిద్రనారాయణ మహా అని అక్కడ ఏముందంటే సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినవాడా నీకు స్తోత్రం అంది. యేసు ప్రభు ఎలా వచ్చాడు? సమస్త మహిమను విడిచిపెట్టుకుని దరిద్రుడిగా, మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడిగా, మన పాపం అనే దరిద్రాన్ని తీసివేయడానికి ఈ లోకానికి రావచ్చాడైనా. మన అంశం ఏంటి చెప్పండి? క్రీస్తు యేసు అను నరుడు. ఆయన నరుడుగా రాకపోతే మనకి పాపం అంటే ఏంటో, ఆ పరలోకం అంటే ఏంటో తెలిసేదా? ఇప్పుడు చీమకు ఒక విషయం చెప్పాలండి. చీమ నరిగిపోతాం, అలా నడవద్దంటే దానికి అర్థం అవుతుందా? ఏమైపోవాలి? చీమలా మారిపోతేనే తప్ప, ఆ రూపంలోకి వస్తేనే తప్ప దానికి. అందుకని యేసు ప్రభు ఎలా వచ్చాడు చెప్పండి? నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకని ఇందాక చెప్పాను కదా, ఆత్మానం యజ్ఞం పుష్పం ప్రావసితే, తన ఆత్మను శిలువలో ఏం చేశాడు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఆయన యజ్ఞం గావించాడు కనుక ఈ పాప క్షమాపణ మనకు కలిగింది. అయితే ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఒక రోజు నా స్నేహితులు నా దగ్గరికి వచ్చారు, ఒరే రామకృష్ణ, మాతో స్నేహం చేయడం మానేసేవేంటి? ఎందుకంటే యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత స్నేహం చేయడం మానేశాను. వాళ్ళు అన్నారు, నేనేమన్నా అంటే నేను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చానంటే ఆ మొహాలు మాడిపోయాయి. అయితే మేము చీకటి సముద్రమా, పాపాత్మలమా అంటూ నా స్నేహితులు నాతో మాట్లాడుతుంటే అప్పుడు వారికి ఒక ప్రార్థన వినిపించాను. ఆ ప్రార్థన ఇట్లా ఉంది: అసతోమ సద్గమయ తమతోమ జ్యోతిర్గమయ వృక్షర్మ అమృతంగమయ అంటూ ఈ యొక్క ప్రార్థన వారికి వినిపించాను. అసతోమ అంటే, ఓ దేవా మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించుము. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే సత్యమును, నేనే సత్యమును. తమతోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాము దేవా, మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. యేసు ప్రభు ఏం చెప్పాడు? యోహాను 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడింపగోరువాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడుస్తాడు. ఎందుకంటే రహస్యమైన పాపములు నేను మా తల్లిదండ్రులు కూడా తెలియని అనేకమైన పాపములు చేశాను. కానీ యేసు ప్రభు నన్ను ఎప్పుడైతే దర్శించాడో ఆయన వెలుగు నాలోకి వచ్చినప్పుడు నేను ఎంత పాపినో అని గ్రహింపు నాకు జరిగింది. అయితే మూడోది మృత్యుర్మ అమృతంగమయ అంటే మరణంలో నుండి మమ్మల్ని జీవంలోనికి దాటించుము దేవా. యేసు ప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందుతాడు. ఈ 3 ప్రత్యక్షతలు యేసు ప్రభులో నాకు దొరికాయంటే మేము అన్నీ ఒకటేనంటాం. ఈ యేసు ప్రభు నమ్మిన వాళ్ళే మీరే మాదొక్కటే కరెక్ట్ అంటారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాలనుకుంటే 2 ఎంతరా అని అడిగా. 2 × 2 4. ఎన్ని సంవత్సరాలైనా 2 × 2 4. 6 అంటే తప్పేముందంటే అది ఎలా పోతుంది? 2 × 2 4 అన్నాడు. యేసు ప్రభు చెప్పింది కూడా అదేలా. నేనే 4 అని నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్తున్నావో, మారదని చెప్తున్నావో నేను చెప్తున్నాను చూడండి. నేనే అంటే ఆయనకి సాటి అయిన వారు ఎవరినూ కూడా ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నానంటే వాళ్ళకి ఎంత బాధ వచ్చేస్తుందో. ఎందుకంటే
నేను అర్చకుడిగా పనిచేస్తున్నప్పుడు గురువారం ఈ సాయిబాబా గుడికి వెళ్ళేవాడు. నేను నా స్నేహితుడు దర్శనం కోసం కాదు, ఆడపిల్లల కోసం వెళ్ళేవాడు. భయంకరమైన చీకటి పాపంలో అంత భయంకరమైన జీవితం జీవించాను. అలాంటి నన్ను ఆయన వేరు చేసి ప్రత్యేకించుకున్నాడు. అయితే ఇలా జరుగుతూ వస్తే ఒక రోజున మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి అంటుంది, రే రామకృష్ణ, నువ్వు చూస్తే ఈ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయావు, మరి నా గతి ఏమిటా? ఆమె బాధ అంతా ఏమనుకున్నారు, మా ఇంట్లో గతం నాస్త పుత్రుడు లేని వానికి నరకం తప్పదయా. అంటే పుత్రుడైన వాడు ఏం చేయాలంటే కొన ఊపిరిలో ఉన్నప్పుడు తులసి నీళ్ళు పోస్తేనే ఆ మనిషి ఎక్కడికి పెడుతుందా, స్వర్గం ప్రాప్తిస్తున్నట్ట. ఏ పుత్రుడో మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది యేసు ప్రభు కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అమ్మా, ఆయన నమ్ముకుంటేనే తప్ప నీకు ఆ మోక్షం పరలోకం దక్కదు అంటే ఆవిడ పుస్తకంలో ఒక వృత్తాంతం చెప్పాను. నేను చదివిన పుస్తకంలో ఏమన్నైతే ఒక ప్రెసిడెంట్ గారు అలాగే తెల్లవారుజామున ప్రెసిడెంట్ గారు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక గ్రామంలో ప్రెసిడెంట్ గారు మఠంలో నుంచి ఒక మాట వినపడింది. అదేంటంటే అపుత్ర గతం నాస్త పుత్రుడు లేని వానికి నరకం తప్పదయా అని ఆయన చెప్తున్నాడు. ఈ ప్రెసిడెంట్ గారు ఆగి ఆ మఠంలోకి వెళ్ళాడట. అయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు చెప్తున్నట్టుగా నాకు 4 కుమార్తెలు తప్ప కుమారుడు లేడు, ఆ స్వర్గం నాకు ప్రాప్తించదా, నాకు ఏదైనా ఉపాయం చెప్తావా అంటే ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి అన్నాడు ప్రెసిడెంట్ గారు. అప్పుడు ఈయన అంటున్నాడు, డబ్బు ఏం అవసరం లేదు, కానీ నీ భార్యకి చెల్లెలు ఉందా? ఉందండి, నేను వచ్చి నీ భార్యను ఒప్పించి నీ భార్య చెల్లెలికి వివాహం చేస్తాను. ఆమె ద్వారా ఒక కుమారుని కంటే ఆ కుమారుడు నిన్ను స్వర్గానికి పాత్రుడు చేస్తాడంటే పాపం నిజమేమనుకుని 2వ వివాహం చేసుకున్నాడు. మరొక 5 సంవత్సరాలకి మరొక 3 ఆడపిల్లలు పుట్టారు. పుడితే ఒక రోజున ఈయన గుడి నుంచి వస్తున్నాడట. పంచాయతీ లైట్లు వెలుగుతున్నాయి. ఏం చెప్పమా, ప్రెసిడెంట్ గారు ఈ సమయంలో ఏం చేస్తాడని లోపలికి వెళ్ళాడట. ఆయన అంటున్నాడట, ఏంటండి ప్రెసిడెంట్ గారు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారంటే, మహానుభావ, ఏ నరకం గురించి అయితే భయపడ్డానో రోజు ఇంట్లో నరకం చూస్తున్నాను. 2 భార్యలు ఏం చూపిస్తున్నారట, ఆ నరకం ఎలా ఉంటుందో తెలియదు కానీ భూమి మీదే నేను నరకాన్ని వెళ్ళబోస్తున్నాను. అప్పుడన్నా నీ వంశానికి అరిష్టం పట్టిందిరా అంటున్నాడు. ఏం చేయాలంటే కొన్ని క్షేత్రాలు తిరిగి వస్తే దోషం పోయి కుమారుడు పుడతాడు అన్నాడు. పాపం అది కూడా చేస్తే చివరికి ఏం జరిగిందంటే ఆయన క్షేత్రాలకు వెళ్ళి వచ్చేసరికి 2 భార్యలు వేరే భర్త వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు, ఎవరి కర్మ వారు అనుభవించాలా. అసలు ఏ కుమారుడు చాలా మందికి తెలియదు. యోహాను సువార్త 3:36లో ఉంది, చదవండి. ఇక నేను 3 విషయాలు చూపించేసి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, చూసారు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవమునకు వారసుడు. కుమారుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే తప్ప ఏ వ్యక్తికి ఆ పరలోకం మోక్షము ఆయన ద్వారా. మా అమ్మగారికి ఈ విషయం చెప్పాను, ఆవిడ అర్థం చేసుకోలేదు. అయితే ఒక రోజున మా మేనమామ గారు నా దగ్గరికి వచ్చి, రే రామకృష్ణ, నీ చెల్లికి వివాహం చేయాలంటే నువ్వు యజ్ఞోపవేతం ధరించాలి, గాయత్రిని ధరిస్తేనే తప్ప వివాహం చేయడానికి కుదరదు అన్నాడు. నేను అన్నాను, మామయ్య నీవు ధరించావు, పాపాన్ని విడిచిపెట్టావా అన్నాను. అంటే ఆయన కోపం వచ్చేసింది. ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ద్విజడవ్వాలని చెప్తున్నాడు. ఏంటంటే జన్మన దాయితే శూద్రం కరవరైతే ద్విజం, అంటే తిరిగి జన్మించాలి అని చెప్తున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ యజ్ఞోపవేతం ధన్యాన్ని ధరించుకుంటే వాడు తిరిగి జన్మించినట్టు. మళ్ళీ ఎక్కడుంది, యోహాను సువార్తలో నికోదేము, యేసు ప్రభు దగ్గరికి నికోదేము వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యానికి వారసుడు, అక్కడ తిరిగి జన్మించాలన్నాడు. ఇక్కడ కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్రైస్తవుడు అవడు. వాడు కూడా ఏం చేయాలి చెప్పండి, తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి. ఒకసారి మేము మారు మనసు అనే పత్రిక మాకు సువార్త చేస్తున్నాం, ప్యాంట్లోకి వెళ్ళాం. ఒక పత్రికను పంచుతున్నాం, మారు మనసు అనే పత్రిక ఇస్తున్నాం. ఒక ఆయన చుట్ట పొగాకు వేసుకుని ముందు చుడుతున్నాడు. అండ్ అంకుల్ గారు ఇదిగోండి అని ఇచ్చారు. ఇస్తే వెళ్ళేది ఆమె చెప్పుకో, ఇందుకు చెప్పుకో అన్నాడు. ఇది మీకేనండి అన్నాను. కోపం వచ్చింది. నేను చుట్టూ దాగి కూడా పరలోకం పోతాడా అండి అన్నా.
నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. నేను లోదన సంఘ పెద్దని. చుట్టూరాగాడు పరలోకానికి పోతాడా? తిరిగి జన్మించిన అనుభవంలోకి పరిశుద్ధుడైన దేవుణ్ణి ధరించుకున్న అపవిత్రమైన ఎలా ముట్టుకుంటున్నారు అని అడిగాను. ఎందుకంటే ఒకరోజు నేను చిన్న తిరుపతి అని ద్వారకా తిరుమల వచ్చి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. నాకంటే పెద్ద ఆయన భార్య ఏడుస్తుంటే అమ్మ ఎందుకు ఏడుస్తానంటే మీ ఫ్రెండ్కి పోయే కాలం వచ్చిందంటే నేను కాక వేరొక స్త్రీతో ఉంటున్నాడు. నేను దగ్గరికి వెళ్ళాను. రే తప్పు కదరా, పరాయి స్త్రీని ముట్టకూడదు కదా అంటే నన్ను పైనుంచి కింద దాకా చూశాక రే దేవుడు తండ్రిరా కాదని అడిగాడు. తండ్రి అమ్మా, మరి తండ్రికి ఎదురుంటే నాకు ఎదురుంటే తప్పు ఏంటి అంటున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి ఏది చేయను కుమారుడు అది చేస్తాడు. యేసు నేను పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నాను. వేమన గారు కూడా తన పద్యంలో, ఇది నా సొంత మాట కాదు, వేమన గారు తన పద్యంలో చెప్తున్నాడు, జన్మకాలంబు ధన్యంబు లేవు, నడుగు బాటులలో నవ్వుల పాలగుచున్నాను, నడుమ ధన్యమేలా. అంటే జన్మించినప్పుడు ఇది లేదు, మధ్యలో వచ్చింది, పుట్టుకతో పాపం వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. ఇది నన్ను విడిపించలేకపోయింది. మా ఇంట్లో మా నాన్నగారు వాడు సంధ్యావందన ప్రార్థన చేస్తూ నీళ్లు వదులుతుండేవారు. ఓం కన్యపుత్రాయ నమః, ఓం పంచకాయ నమః అని నీళ్లు వదులుతూ మాట్లాడుతున్నారు. తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఓం కన్యపుత్రాయ నమః అంటే ఓ కన్యకు పుట్టినవాడా, పంచకాయ నమః అంటే 5 గాయములు గలవాడా అన్నట్టుంది. అంటే వీళ్ళు నీళ్లు వదులుతూ ఆ మాటలు దాటుతున్నారు. 5 గాయాలు ఎక్కడ పొందాడు? శిలువలో యేసు ప్రభు 5 గాయములు పొందాడు. ఆ గాయములే ఆయన చిందించిన రక్తము ద్వారానే అంటున్నారు, పాపోహం పాపకర్మ త్రాహిమాం కృపాయా దేవ శరణాగత వత్సలా. అంటే పాపములో పుట్టి పాపములో మేము బ్రతుకుతున్నాము, దేవ మమ్మల్ని విడిపించు అని మా పెద్దలు పూర్వీకులు అందరూ నీళ్లు వదులుతూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. అయితే నాకు సమయం అయిపోయింది. ఇంక 3 విషయాలు చెప్తాను. ఒకటి, మా నాన్నగారు తల్లి అంటే మా సొంత నాన్నమ్మ గారు హై బీపీ వచ్చి చనిపోయింది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కింద పడుకోబెట్టి దీపం వెలిగించి అగరత్తులు వెలిగించారు, ముక్కులో దూదలు పెట్టారు. చుట్టుపక్కల అందరూ వచ్చి ఏడుస్తున్నారు. నాలో ఒక విశ్వాస సంబంధమైన ఒక మాట ఏమొచ్చిందంటే, 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని లేపాడు కదా, మా నాన్నమ్మని లేపడా అన్న ప్రశ్న నాలో వచ్చింది. వస్తే నేను ఏం చేశాను, అందరూ ఏడుస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇలాగా మా నాన్నగారు అందరికి టెలిగ్రామ్స్ కొట్టారు. మా పెదనాన్నలకి బాబాయిలకి అక్కలు వీళ్ళందరికీ టెలిగ్రామ్స్ కొట్టారు. మదర్ డైట్ స్టార్ట్ ఇమీడియట్లీ కనుక్కో. అయితే నేను దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాలో ఏమీ లేదు, యేసు క్రీస్తు నామములో మా నాన్నము లేచుకొచ్చావని ఇలాగా నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన ఆమేన్ అనేసరికి నిజంగా లేచుకొచ్చాను. గుండె ఆగిపోయినంత పని నాకు అయిపోయింది, చెమట్లో పట్టేసి. ఎందుకంటే అప్పటికే 4 గంటలు అయిపోయింది. దడదడలు ఆడిపోతారు. నా సంగతి అలా ఉంచండి. చుట్టుపక్కల ఏడవడానికి వచ్చారు చూసారా, వీళ్ళందరూ పరుగుని పారిపోయారు. మంచిరాజు మాణిక్యేమో దయ్యమైపోయిందేమో అనుకుని ఇంక వాళ్ళందరూ పరుగుని పారిపోయారు. అయితే ఈలోగా ఆవిడ లేచి, ఏంటి ముక్కులో ఈ దూదిలోని ఈ దీపం ఏంటి అని మా అమ్మగారిని అడుగుతుంది. ఆవిడ మీరు చచ్చిపోయారంటే బాగోదని అత్తయ్య గారు అలా మంచం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆవిడ ఇలాగ రాజమండ్రి నుంచి మా పెదనాన్నగారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆయన ఒక 4 గంటల వ్యవధిలో ఆయన వచ్చేసాడు. వచ్చేసరికి అసలు చనిపోయిన వాళ్ళు టెంట్లు వేసి ఏడుపులు పెడబొబ్బులు కనపడతాయి. కానీ రిక్షాలో దిగ్గానే ఎక్కడంతా సైలెంట్గా ఉంది. ఏం చెప్పమా, వీడి శవాన్ని ఎక్కడ పడుకోబెట్టాడు అని లోపలికి వస్తున్నాడు. అప్పటికే ఆవిడకి 70 సంవత్సరాలు. ఇలా బొగ్గ మీద వేసుకుని చూస్తుంది. దీనికి అమ్మ చనిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు వీడు. ఒరే అమ్మ చనిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చావు, అమ్మ బతికుంది కదంటే ఏం జరిగిందో తెలియదు. మా వాడు అమ్మ దగ్గర చెవి దగ్గరికి వెళ్ళి మంత్రం వేసాడు రా, అమ్మ లేచి కూర్చున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలేక పోయింది, పిచ్చి వేషాలు వేస్తున్నామని అమ్మాయి ఎలా ఉన్నామని పలకరించకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఈలోగా మా మేనతల దగ్గర అజ్జరం పెరవలి రావులపాలు మా దగ్గర వీళ్ళు అమ్మా అని ఏడ్చుకుంటూ వస్తున్నారు. అందరూ ఇలా చూడడం, తిట్టడం, వెళ్ళిపోవడం. మా నాన్నకి ఇలా తాకాయ పట్టుకుని ఇది చచ్చినట్టుగా లేకుండా ఇది బతికి నన్ను చంపుతోంది అనుకుని వచ్చిన వాళ్ళు అందరూ పెడుతున్నాను. ఆయన అంటున్నాడు, రే రామకృష్ణ అసలు ఏం చేశారా, తెల్లారితే హైదరాబాద్ నుంచి సత్యం వస్తాడు, వాడికి ఏం చెప్పాలో నాకు తెలియదురా అంటే ప్రార్థన చేశానంటే నమ్మడైనా లోపలగా అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఇంక ఒక్కొక్కరు వస్తున్నారు తిడుతున్నారు. మీ స్థితి నమ్మకం సంవత్సరం వరకు 6 అయితే మా ఇంటికి ఒక్కడు వచ్చేవాడు కాదు. చాలా భయం వస్తుంది. ఎందుకంటే అలాంటి కార్యాలు మా జీవితంలో ఇప్పుడు జరగలేదు. దేవుడు నన్ను అక్కడ ఒక సాక్షిగా నిలబెట్టాడు. మా పిన్ని గారు ఒక ఆమె రక్షించబడింది. మా మేనత్త కొడుకులు 2 రక్షించబడ్డారు. చాలా నేనేమనుకున్నా అంటే ఇంత గొప్ప రక్షణ దేవుడు నాకు అనుగ్రహించాడు. 58 మంది అండి మా కుటుంబ సభ్యులు. 58 మందిలో దేవుడు నన్ను రక్షణనిచ్చాడు. ఈ గొప్ప రక్షణ ఎంత సంతోషం అనిపిస్తుంది. కానీ కొన్ని జరిగిన విషయాలు చెప్తాను. ఏంటంటే ఒక రోజున మా నాన్నగారు అన్నదమ్ములు అందరూ ఒక ఫంక్షన్లకు వచ్చారు. నన్ను కూర్చోబెట్టారు మధ్యలో. రే రామకృష్ణ, మా తర్వాత ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేయవలసిన వాడివి. నువ్వు అర్చకత్వం చేస్తున్నావు, ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఎన్నో పూజలు ఉన్నాయి, కానీ మాత్రంలోకి ఎందుకు వెళ్ళావు? దాన్ని విడిచిపెట్టే అంటే నేను అన్నాను, మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం విడిచిపెట్టను అంటే నన్ను మా నాన్నగారు తమ్ముడు ఆఖరి మా బాబాయ్ వచ్చి నన్ను ఎక్కడ పడితే కొట్టి కిందకేసి తొక్కేశాడు. ఒక గదిలో పడేశారు. నోట్లోంచి రక్తం కారుతుంది. ఏంటి ప్రభా నన్ను ఇలా చేస్తానంటే, లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించను, సమాజ మందిరంలో మిమ్మల్ని ఈడ్చిపెడతారు. ఇలాంటి వాక్యాలన్నీ కూడా నాకు జ్ఞాపకం చేస్తున్నాను. బలపరిచాడు. ఒక 2 రోజులు ఉంచారు. జైల్లో ఖైదీకి పెట్టినట్టుగా ఒక ప్లేట్లో భోజనం గదిలో పంపించారు. నీకు టైం ఇస్తున్నావు, విడిచిపెట్టవా? విడిచిపెట్టనన్నాను. అయితే నన్ను బయటకు నెట్టేశారు. తనకు బస్ స్టాండ్లో ఎక్కడికి వెళ్ళాలి అని ఆ బస్ స్టాండ్లో ఆలోచిస్తుంటే దేవుడు హైదరాబాద్ వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళాలంటే నా చేతిలో డబ్బులు లేవు. ఎలా ప్రభు అని అనుకుంటే, నేను ఎప్పుడో క్లాస్మేట్ నాకు 300 ఇచ్చాను. ఆ సమయంలో రామకృష్ణ ఇక్కడ ఉన్నావా, నేను చాలాసార్లు నీ డబ్బులు ఇద్దాం అనుకున్నాను, నువ్వు నాకు దొరకలేదు, ఇదిగో నేను 300 నీ జేబులో పెట్టి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళాను. మా నాన్నగారు కజిన్ బ్రదర్స్ ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళాను. ఈ విషయం తెలియకుండా ఏదైనా జాబ్లో సెటిల్ అయిపోదామని చూస్తే ఆయన ఒక యూనియన్ లీడర్ దగ్గర తీసుకెళ్ళారు. కంపెనీ ఒక యూనియన్ లీడర్ దగ్గరికి వెళ్తే ఆయన వ్రతం చేస్తున్నాడు. ఇలా అందరినీ వదిలేశాడు. ఏమంటే పంతులు గారు కొబ్బరికాయ కొట్టండి, హారతి వెలిగించాను. నేను కొట్టనండి, వెలిగించనండి, చేయనండి అంటే మా నాన్నగారు కజిన్ బ్రదర్ చెవులు అంటున్నాడు, రే ఎవరికీ లేని భాగ్యం నీకు దక్కిందిరంట. భాగ్యమైన పిల్ల కూడా అనుకున్నా. అక్కడి నుంచి బయటికి చేయబట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఏం జరిగిందంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి నా బట్టలు బ్యాగ్ బయట పడేసి ఏమంటాడు తెలుసా, మంచిగా సూర్యనారాయణ గారి వంశంలో నువ్వు చెడగొట్టావు, మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని నన్ను బయటకు నెట్టేశారు. అప్పుడే నా ఎదురుకుండా అందరూ స్నానం చేసేసారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ రామన్పూర్ టీవీ స్టేషన్, దూరదర్శన్ ఆ స్టేషన్కి వెళ్ళి పార్క్ ఉంది. ఆ పార్కులో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు చింతలు వెళ్ళమన్నాడు. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ వెళితే నాకు ఒక సహోదరుడు గిల్గాల్ ప్రార్థన మందిరం ఎక్కడ అంటే చింతలో, ఆ మందిరానికి డేవిడ్ అని ఉన్నారు. ఆయన ఇప్పుడు మహిమలోకి వెళ్ళిపోయారు. ఆయనకి నాకు పరిచయం చేస్తే అలా కొంతకాలం వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు నా పని తప్ప వేరొక పని చేస్తే నువ్వు వర్ధిల్లు అన్నాడు. దేవుడు సేవకు పిలిచాడు. నాకేమో సేవ అంటే ఇష్టం లేదు, సేవకుడితో కలిసి పరిచయం చేయాలని. కానీ దేవుడు మాట్లాడాడు, మనుషులతో మాట్లాడాడు. అప్పుడు నేనేం చేశాను, డేవిడ్ అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను అక్కడ పరిచర్యకి. దేవుడు అలాగే మళ్ళీ తిరిగి నా గ్రామానికి నేను వచ్చాను. అయితే నన్ను ఎవరు చేర్చుకోవట్లేదు, ఇంటికి రావద్దన్నారు. అయితే తాడేపల్లిగూడెంలో దేవుని సేవకులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళాను. ఇస్రాయేల్ గారు ఆయన దగ్గరికి వెళ్తే ఆ సేవకులు నన్ను పరిచర్యకి పంపించారు. చాలా కాలం నన్ను ఆయన దగ్గర ఉంచుకుని, నాకు 2000 ఫిబ్రవరి 28 వివాహం అయింది, 3 ఆడపిల్లలు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ జయపాల్ గారి మీటింగ్స్కి మా అత్తగారు వాళ్ళు వెళ్తే మా పిల్లలు వాళ్ళతో వెళ్ళారు. నేను మార్కాపురంలో ఆనంద్ అంకుల్ అని ఒక ఆయన ఉన్నారు, దేవుని సేవకుడు. అక్కడ పరిచయకి వెళ్ళి నేను ఇంటికి వచ్చాను. అక్క ఏముందంటే ఆవిడ మనం కూడా వెళ్దామంటే ఉంది. నేను రాలేనంటే కొద్ది సమయంలో మేము వెళ్తే ఏమైందంటే మేము ముందు వెళ్ళిపోయాం. మా అత్తగారు వాళ్ళ ఆటోలో మా 2 పిల్లలు వెళ్ళారు. అక్కడికి మేము వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు, జరుగుతుంది. ఇలాగా ఎన్జేపాల్ గారు అనౌన్స్మెంట్ చేశాడు. ఏం చేశారంటే, కోయిలగూడ నుంచి వచ్చిన ఆటో యాక్సిడెంట్ గురైంది అన్నాడు. ఏమేమి చెప్పమని ఆలోచిస్తూ నేను ఆలకృష్ణ దగ్గరికి వెళ్ళాను. మా పెద్దమ్మాయి స్టేజ్ దగ్గరికి వచ్చి మా నాన్నగారు
జోసఫ్ ఆయన పేరుగుడంలో సేవకులు అని ఇలా చెప్తే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను దగ్గరికి వెళ్ళాను. తీసుకెళ్ళి మా పాపను బండి ఎక్కించుకుని నేను వెళితే హాస్పిటల్లో మా రెండో పాప ఆటోలో, అసలు జరిగిన విషయం ఏంటంటే ఆటోలో వీళ్ళు వెళ్తున్న ఆటోని ఒక కారు వచ్చి కొట్టేసింది. చాలా భయంకరమైన శబ్దం వచ్చింది, ఇలా అంటుకుపోయింది. గుణపాలతో విడదీసి జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ మేము తీసుకెళ్లారు. ఈ చేతి వేడి ఇరిగిపోయి, ఈ సైడ్ సీసం రింగులో దిగిపోయింది, కాలు ఎముకలన్నీ బయటకు వచ్చేసాయి. రెండో పెద్దమ్మాయి గుద్దగానికి వెళ్ళి గడ్డలో పడింది. అక్కడి నుంచి ఏలూరు తీసుకొచ్చారు. ఏలూరు తీసుకొస్తే ఏలూరు ఇక్కడ కాదని విజయవాడ బెల్సత్తి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ పాపకు మత్తు ఇచ్చారు సర్జరీ చేయడానికి, రాడ్స్ వేయడానికి. ఆ మొత్తం ఎక్కలేదు. సండే స్కూల్ పాటలు పాడుతుందట. పాడుతుండేది ఏం చర్చ్ అనుకున్నావో నోరు మూసుకూర్చో అన్నట. అప్పుడు అన్నట, డాక్టర్ గారండి, నేను చనిపోవాల్సిన దాన్ని యేసయ్య నాతో ఏదో పని చేయించుకోవడానికి నన్ను బ్రతకనిచ్చాడండి. అప్పుడు 8 సంవత్సరాల వయసు. అప్పుడు అన్నట, డాక్టర్ గారు ఇంత చదువుకున్నారు, మీరు చనిపోతే ఎక్కడికి వెళతారు అన్నట్టండి. ఈ చిన్న పిల్ల ఇలాంటి మాట మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచించి స్టన్ అయిపోయాడు. 2 minutes ఆపరేషన్ చేయడం ఆపేశాడు ఆయన. అది సర్జరీ పూర్తి అయిపోయింది. మరుసటి రోజు లైన్కి వచ్చాడు. ఎవరండి పాప అంటే, మా అమ్మాయి ఉన్నాను. అప్పుడు సాక్ష్యం కొంచెం 2 వాక్యాన్ని ఒక 3 minutesలో మొత్తం చెప్పేశాను ఆయనకి. అక్కడ జరిగింది ఏంటంటే, ఈ మాట ఆయన ఇంటికి వెళుతున్న అదే మాట వినపడుతుంది. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, బాత్రూమ్కి వెళ్ళిన అదే మాట, కారు నడుపుతున్న అదే మాట, భోజనం చేస్తున్న అదే మాట, నిద్రలో కూడా అదే మాట, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు. అదేంటో చెప్పంటే, అప్పుడు సాక్ష్యం వాక్యం చెప్తున్నప్పుడు ఆయనకి గ్రహింపైంది. మమ్మల్ని కుట్లు వేసి సర్జరీ పంపించారు. మళ్ళా 20 రోజుల తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నాను అన్నాడండి. ఎంత సంతోషం అనిపించిందో. మేము నడిపిస్తున్న మందిరం నాది బేతేల్ ప్రేయర్ హౌస్. ఆ పక్కన సొసైటీ ఉంది, అదే రైతులకి ఈ ఎరువులు లోన్స్ ఇస్తారు కదా, ఆ సొసైటీ ఉంది. అక్కడ నన్ను పలకరించడానికి ఇద్దరు వచ్చారు. ఏమన్నారంటే, పాస్టర్ గారు ఇంత ఘోరంగా చిన్నపిల్లలకి ఎందుకు జరిగిందంటే, ఈ 4 రోడ్లు స్కూల్ కొట్టేసింది మా అమ్మాయిని అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు. మీ దేవుడు బొమ్మ పెట్టండి అంటున్నాడు. బొమ్మ అంటున్నాడు కానీ దేవుడు అంటాడు. నేను అన్నాను, కీడైనా మేలైనా ఆయన చూసుకుంటాడండి, మంచిదండి అన్నాను. వెళ్ళిపోయిన అమ్మాయికి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. దేవుడు ఆమె జీవితాన్ని చక్కబరిచాడు. ఆ యాక్సిడెంట్ ఎందుకైంది? ఒక డాక్టర్ రక్షణ కొరకు, సువార్త కొరకు దేవుడు ఏం చేశాడు, అనుమతించాడు. దేవుడు ఎంత సంతోషం అనిపించిందో. ఇప్పుడు చక్కగా సండే స్కూల్ నడిపిస్తుంది, చక్కగా సాంగ్స్ పాడుతుంది. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అన్ని క్లాసెస్లో కూడా ఫస్టే, కాలేజీ ఫస్ట్ వచ్చింది. భక్తిలో కూడా ఎదుగుతుంటే మంచి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏమన్నాడు, నిన్ను విడవను ఎడబాయను. లాస్ట్ విషయంలో మీకు చెప్తాను. ఒక్క విషయం చెప్పి నేను దైవ సేవకులకు ఇచ్చేస్తాను. మా అమ్మగారు, నేను తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు అనే గ్రామంలో పరిచయం చేస్తాను. పరిచయం చేస్తున్నప్పుడు మా అమ్మగారు ఎలాగా నేను అన్న అడ్రస్ కనుక్కుని నా దగ్గరకు వచ్చింది. వచ్చి, ఒరే రామకృష్ణ, నీ దేవుడు గొప్పవాడు అంది. ఏమైందమ్మా అంటే, ఆ నోటి నుంచి ఎప్పుడు ఆ మాట వెళ్ళలేదు. జరిగిన విషయం ఏంటంటే, మా కొలీగ్స్ బాంధవులు, మా ఇరుగు పొరుగు వారు, మీ వాడు ఆ మతంలోకి వెళ్ళిపోయాడు, మత ప్రచారకుడు అయిపోయాడు, వాడిని ఎలాగైనా సరే చంపేయండి, వాడికి బుద్ధి చెప్పండి అంటే, మొత్తానికి మా అమ్మగారు వాళ్ళు ఏం చేశారంటే, ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళారట. నా జన్మ నక్షత్రం నా ఫోటో ఇచ్చి వచ్చారు. ఫోటో ఇచ్చి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కొన్ని దినాల తర్వాత వచ్చాడు. అమ్మా, మీ అబ్బాయి జోలికి వెళ్ళకండి, అతను నమ్మిన దేవుడు సామాన్యమైనడు, చేసినోడు చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారని చెప్పాడు. మా అమ్మగారు చెప్పలేక మాట చెప్పింది. ఆవిడ, మా అమ్మగారు ఇటీవల కాలంలోనే 1 నెల అవుతుంది, చనిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కార్యక్రమం చేయమని నన్ను చాలా ఒత్తిడి చేశారు. నేను చేయనన్నాను. నువ్వు ధన్యం వేసుకోలేదు, నీ తల్లికి ఆ కార్యక్రమం చేయలేక అందరూ నన్ను వీప్ మీద, నెత్తి మీద పట్టడం జరిగింది. నేను అనుకున్నాను, ప్రభా నాకు ఎంత ధన్యతనిచ్చావు. ఎందుకంటే ఆమె చనిపోక మునుపు నేను ఒక విషయం జరిగింది, బాగోలేదు, మనసు మీద మాట్లాడుతుంది ఆవిడ.
వీళ్ళు ఎవరు లేరు. అమ్మా నేను ఒక కొడుకుగా నీకు ఒక చెప్తాను, చేస్తావా అన్న. చేస్తానురా, ఇక్కడ అయిపోయింది, నీ ఎప్పటికప్పుడు దేవుడు నేను పిలుస్తాడు, వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను చెప్పినట్టుగా చేస్తావా? చేస్తానని ఆవిడ చేత తీర్మానం చేశాను. ఏమనంటే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవా అని ఆ మాటలు పలికిస్తే, యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంది. మొన్న 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు చనిపోయింది. కానీ ఆ తీర్మానం చేయించానని గొప్ప సంతోషం నాకు ఉంది. వాళ్ళు ఇందాక అన్న చెప్పారు కదా, చౌదరిస్లో ఉన్న ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వలేదు. బాప్తిస్మం కాదు, కానీ ఒప్పుకోలు తను విశ్వసించడం అనేది అది సరైంది. అలాగా నా జీవితంలో ఇలాంటి రక్షణ కార్యం జరిగింది. ఒక విషయం ఏంటంటే, ఒక రోజున మందిరానికి వెళ్దామని పబ్లిక్గా వెళ్తే నా తల్లి ఊరుకోలేదు. అప్పుడు ఈ షర్ట్ లోపల బైబిల్ పెట్టుకుని బయటకు వచ్చాను. బయటకు వస్తే మా ఇంటికి చాకలి, బట్టలు ఉతికే చాకలి రోడ్డు మీద ఇస్త్రీ చేస్తున్నాడు. ఇస్త్రీ చేస్తుంటే పంతులు గారు కడుపు అంత ఎత్తుగా ఉంది, ఏంటి అన్నాడు. ఈ బైబిల్ ఇలా షర్ట్లో నుంచి బయటకు వచ్చింది. ఇది కంగారులో ఏమైపోయిందంటే, ఈ ప్యాంట్లో నుంచి బైబిల్ కిందకి జారి పడిపోయింది. అయిపోతే నడు రోడ్లో చూపించాడు, ఇదిగోండి మంత్రాలు చదవాల్సిన ఆయన బైబిల్ చదువుతున్నారు అందరికీ ప్రచారం చేశారు. చేస్తే కొందరేమో పోయే కాలం అని, కొంతమంది ఆయన ఇష్టం అని, ఇలాగ ఒకరికొకరు నన్ను ఏదో మాట అనేసి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంవత్సరం తర్వాత ఎవరెవరైతే దూషించారో నాకేం ఫోన్ చేశారు తెలుసా? రామకృష్ణ, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదిగో మురళిని, నేను రమేష్ని, ఇలాగ ఒకరు వాళ్ళు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటే, మేము కూడా యేసు ప్రభుని అంగీకరించాం, చర్చికి వెళుతున్నామని చెప్తాడు. ఎంత సంతోషం అనిపించిందండి. ఇంత గొప్ప సంతోషం నాకు లోకంలో ఎక్కడ దొరకలేదు. యేసు ప్రభుని అంగీకరించడం వల్ల, ఆయన నా హృదయంలోకి రావడం వల్ల నా జీవితం మార్పు కలిగింది. నా స్నేహితులు నామకార్థమైన క్రైస్తవులు తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుని సమయంలో మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసి దేవుని సేవకులుగా చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, ఇంతవరకు నాయన నా జీవితంలో మీరు చేసిన ఆ రక్షణ కార్యాన్ని, ఆ గొప్ప సంతోషాన్ని ప్రభా అనేకులకు నాయన, ఇంకా ఎవరైతే ఈ టెంట్స్లో ఉన్నారో విన్నారో వారిని మీరు దర్శించి, గొప్ప దేవుడు, మా యొక్క ఆ పరలోకానికి చేర్చేవాడు నీవేనని, ఆ నరక శిక్ష నుండి తప్పించుకుని నిత్య జీవానికి వారసులుగా మా ప్రియులు చేయవలసిందని కోరుతున్నాం ప్రభా. నీ దాసుడు పాల్ గారు ప్రభా, సోదరులు ఎంతో ప్రయాసతో తండ్రి అనేక మంది సేవకులు పిలిచి సంఘాన్ని, ఈ గ్రామాన్ని ప్రభా బలపరచాలని గొప్ప ఉద్దేశంతో వారి తండ్రి గారు నాయన, మరి సోదరులు వారు విడిచిపెట్టి నీ పనిని నీ కుమారుడు ద్వారా మీరు జరిగిస్తున్నారు. ఈ పరిచర్యను ఎక్కడ శత్రువు ముట్టకుండా మీ కంచె ఉంచవలసిందని కోరుతున్నాం దేవా. ఇదే మమ్మల్ని బలపరచవలసిందని, ఇంకా సమయం కూడా మాకు ఆశీర్వాదకరంగా మార్చవలసిందని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నిజంగా మరి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం అంటే ఏదో కులం మారటం కాదు, మతం మారటం కాదు, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు వాయిలుగా మార్చుకోవటం కాదు. యేసుక్రీస్తు వారు స్వభావాన్ని మార్చేటటువంటి వాడు. పాత స్వభావం, పాపమునకు లోబడిపోయినటువంటి స్వభావం, దాస్యమునకు లోనటువంటి వారు